హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్, ఐఎమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో చేసి నేను ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. సో నా స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా వరకు అప్డేట్ అయింది. సో అవన్నీ మీతో షేర్ చేసుకుందామని వీడియోని అయితే చేస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అనగానే మనకి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. బట్ నేనైతే చాలా బేసిక్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ కి ఏ ప్రోడక్ట్స్ కావాలో అవి మాత్రమే యూజ్ చేస్తాను. సో మీరు కూడా అలానే యూజ్ చేయండి. మీ స్కిన్ కి జస్ట్ ఏ ప్రోడక్ట్స్ కావాలో అవి మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుంది. ఏవేవో యూజ్ చేయకండి. మీ స్కిన్ టైప్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేయండి. నాది వచ్చేసి డ్రై టు నార్మల్ స్కిన్ అనమాట. సో నేను యూజ్ చేసే ప్రోడక్ట్ నాకు అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఒకవేళ మీది కూడా డ్రై టు నార్మల్ స్కిన్ అయితే ప్రోడక్ట్స్ కావాలంటే ట్రై చేయొచ్చు. స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ నేను మేకప్ అయితే రిమూవ్ చేయబోతున్నాను. సో చాలా లైట్ మేకప్ ఉంది అండ్ ఇది ఎప్పుడో ఈవినింగ్ వేసుకున్నాను. దీన్ని ఫస్ట్ రిమూవ్ చేసేసుకుందాము. సో మేకప్ని రిమూవ్ చేసుకునే ముందు నేను హెయిర్ని నీట్గా క్లిప్ చేసేసుకుంటాను. సో దట్ మళ్ళీ మనకు అడ్డం రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ మనము మేకప్ని రిమూవ్ చేసుకుందాము. సో మేకప్ రిమూవ్ చేసుకోవడానికి యాక్చువల్లీ నేను 2 మెథడ్స్ని యూజ్ చేస్తుంటాను. ఒకటి వచ్చేసి క్లెన్జింగ్ బామ్ని యూజ్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి మిసలర్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. గార్నియర్ది వీడియోలో చూడొచ్చు ఎంతవరకు నేను దీన్ని యూజ్ చేశాను. సో చాలా చాలా బాగుంటుంది గార్నియర్ది అనమాట. సో దీన్ని యూజ్ చేస్తాను. అలా నేను క్లెన్జింగ్ బామ్ కూడా యూజ్ చేస్తాను. ఫ్యూచర్లో క్లెన్జింగ్ ఆయిల్ కూడా యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ 2 ఉన్నాయి కాబట్టి వీటిని యూజ్ చేస్తున్నాను. ఇవి 2 కంప్లీట్గా అయిపోయిన తర్వాత క్లెన్జింగ్ ఆయిల్స్ పైన ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను వచ్చేసి ఫస్ట్ ప్లమ్ క్లెన్జింగ్ బామ్ని తీసుకొని మేకప్ అంతా టోటల్గా రిమూవ్ చేసుకుంటాను. మీరు ఒకవేళ మేకప్ ఏది వేసుకోలేదు అంటే మీరు ఈ పార్ట్ని స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ మేకప్ మీరు వేసుకుంటారంటే ఖచ్చితంగా మీరు మేకప్ని రిమూవ్ చేయాల్సిందే. సో పడుకునే ముందు మీరు ఖచ్చితంగా మేకప్ని రిమూవ్ చేసి ఆ తర్వాతే మీరు స్కిన్ కేర్ చేసిన తర్వాత మీరు బెడ్కి వెళ్ళండి. ఈ క్లెన్జింగ్ బామ్ చాలా బాగుంది. చాలా ఎఫర్ట్ లేకుండా ఈజీగా మనకి మేకప్ అనేది రిమూవ్ చేస్తుంది. జస్ట్ మనం కొంచెం తీసుకొని ఇలా సర్క్యులర్ మోషన్లో రిమూవ్ చేసుకుంటే చాలా క్లీన్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫేస్ వాష్ చేసుకున్నా సరిపోతుంది. నేను వెట్ వైప్స్తో క్లీన్ చేసుకుంటాను ఒకసారి మళ్ళీ. మేకప్ని నేను అంతా రిమూవ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేను వచ్చేసి క్లెన్జర్ యూజ్ చేస్తాను, అంటే ఫేస్ వాష్. యాక్చువల్లీ నేను వచ్చేసి మేకప్ వేసుకుంటే ఈ డబుల్ క్లెన్జింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తుంటాను. డబుల్ క్లెన్జింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఫస్ట్ స్టెప్లో నేను ఇప్పుడు ఇలా రిమూవ్ చేసుకున్నాను కదా మేకప్ని. సో అలా రిమూవ్ చేసుకొని ఆ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే దాన్ని మనం డబుల్ క్లెన్జింగ్ అంటాం అనమాట. సో ఇది చేసుకుంటే మన స్కిన్కి చాలా మంచిది అనమాట. ఒకవేళ మేకప్ ఎక్కడైనా ఉన్నా ఎక్కడైనా చిన్న చిన్న ఏరియాస్లో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో డబుల్ క్లెన్జింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకోబోతున్నాను. నార్మల్గా ఒక 2 months బ్యాక్ నుంచి ఆర్ 1 month బ్యాక్ వరకు నేను ఈ సింపుల్ ఫేస్ వాష్ని యూజ్ చేసేదాన్ని. బట్ రీసెంట్గా నేను చెప్పాను కదా ఈ క్యూర్ స్కిన్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను అని చెప్పి. అండ్ నేను నా స్కిన్ బ్యారియర్ కొంచెం డిస్టర్బ్ అయింది అని చెప్పాను కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంతా ఓకే అయిపోయింది. బట్ ఇది 3 months వరకు యూజ్ చేయాలన్నమాట. సో దీన్నే యూజ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి వచ్చేసి ఈ క్యూర్ స్కిన్ వాళ్ళ ఫేస్ వాష్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఇదే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సెట్ అయ్యే ఫేస్ వాష్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ క్లెన్జర్ని కొంచెం ఇలా తీసుకొని హ్యాండ్స్ పైన జస్ట్ ఫేస్ మొత్తానికి ఇలా రబ్ చేసుకుంటాను. అండ్ ఇది కూడా అంతే, మనకి మేకప్ ఏమన్నా ఉన్నా మళ్ళీ ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట వీళ్ళది. సో ఫేస్ వాష్ అనేది చేసుకొని వచ్చేసాను. ఆల్మోస్ట్ నా మేకప్ అనేది కంప్లీట్గా క్లీన్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం వచ్చేసి చాలా మంది ఎక్స్ఫోలియేట్ చేసుకుంటారు లేదా స్క్రబ్స్ యూస్ చేస్తుంటారు. నాకు టు బీ హానెస్ట్ విత్ యూ ఆల్, నాకు అంత ఓపిక ఉండదు. నైట్ ఎప్పుడెప్పుడు మేకప్ తీసేసి ఒకవేళ మేకప్ వేసుకుంటే మేకప్ తీసేసి పడుకుందామా అని ఉంటానే కానీ ఇంత చేసుకోవడానికి నాకు అసలు ఓపిక ఉండదు. బట్ బేసిక్గా నేను ఈ ప్రోడక్ట్స్ అనేది ఎవ్రీ నైట్ యూజ్ చేస్తాను. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ స్టెప్లో మీకు అంతగా టైం ఉంటే లేదా అంత ఓపిక ఉంటే ఎక్స్ఫోలియేట్ చేసుకోవచ్చు, లేదా మాస్క్ వేసుకుంటారంటే షీట్ మాస్క్
అవి కూడా వేసుకోవచ్చు. బట్ నాకు అంత ఓపిక ఉండదు. జెన్యూన్‌గా నేను చేసే స్కిన్ కేర్‌ని అయితే చూపించబోతున్నాను. నా స్కిన్ అనేది చాలా చాలా డ్రైగా ఉంది. ఇప్పుడు కూడా చాలా డ్రైగా ఉంది. ఎప్పుడెప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకుందామా, హైడ్రేటింగ్ సెరమ్ అప్లై చేసుకుందామా అని ఉంది. సో అంత డ్రైగా ఉంటుందన్నమాట. మెయిన్ గోల్ ఏంటంటే నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్‌లో స్కిన్‌కి మంచి హైడ్రేషన్ ఇచ్చే ప్రోడక్ట్స్‌ని యూజ్ చేద్దాం అని అనుకుంటూ ఉంటాను. అండ్ హైడ్రేషన్ ఇవ్వాలి కానీ అది మన స్కిన్ని గ్రీజీ చేయకుండా ఉండాలన్నమాట. సో అలాంటి ప్రోడక్ట్స్‌ని యూజ్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ చూడడానికి కూడా స్కిన్ బాగుంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి మంచి హైడ్రేషన్ ఇవ్వాలి కాబట్టి హైడ్రేటింగ్ సెరమ్ అయితే యూజ్ చేయబోతున్నాను. సో బయోక్లో నుంచి ఈ ఆక్వా బూస్ట్ హైడ్రేటింగ్ సెరమ్ అయితే యూజ్ చేయబోతున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది. ప్యాకేజింగ్ ఎంత క్యూట్గా ఉంటుందో చూపిస్తాను. సో ఫస్ట్ మనము ఇలా తీసిన తర్వాత ఇలా మనం ఓపెన్ చేయాలి. ఎంత క్యూట్గా ఉంది కదా ప్యాకేజింగ్. వరకు నేను ఇలాంటి ప్యాకేజింగ్ అనేది చూడలేదు. చాలా క్యూట్గా అనిపించింది నాకు. సో ఇలా తీసిన తర్వాత మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఉంటుంది. ఇలాంటి పంప్ టైప్ ఉంటే ఏంటంటే మనకి ఈజీగా ఇలా ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నాకు ఫస్ట్ ఈ ప్యాకేజింగ్ నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మెథడ్ నచ్చింది. అంటే ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకి ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నైట్ టైం మనము ప్రోడక్ట్స్ ఏది యూజ్ చేసినా అవి చాలా బాగా వర్క్ అవుతాయి. ఎందుకంటే నైట్ టైం మాత్రమే మన స్కిన్ అనేది చాలా ఎక్కువసేపు రెస్ట్ టైంలో ఉంటుంది. సో అలా రెస్ట్ టైంలో ఉన్నప్పుడు మనకి ఆ ప్రోడక్ట్స్ అనేది నీట్గా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి మంచిగా రిజల్ట్స్ అనేవి ఇస్తాయన్నమాట. సో అందుకే నైట్ టైం స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నైట్ టైం స్కిన్ కేర్ ఇప్పటి వరకు మీరు చేసుకోలేదంటే నైట్ టైం స్కిన్ కేర్ సింపుల్గా అయినా బిల్డ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో నేను వచ్చేసి ఈ బయోక్లూ వాళ్ళది ఆక్వా బూస్ట్ హైడ్రేటింగ్ సెరమ్ అయితే యూజ్ చేయబోతున్నాను. సో ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హైలరానిక్ యాసిడ్ ఉంటుంది. హైలరానిక్ యాసిడ్ అందరికీ తెలుసు కదా, స్కిన్ కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. ప్రోడక్ట్ టెక్స్చర్ కూడా చూడండి చాలా లైట్ గా ఉంటుంది. మనకి చాలా మంచిగా హైడ్రేట్ చేస్తుంది స్కిన్ కి. చూడండి హ్యాండ్ పైన అప్లై చేసుకున్న మంచి గ్లాసీ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో స్కిన్ లో మంచిగా మన హైడ్రేషన్ లెవెల్ ని బూస్ట్ చేస్తుంది అనమాట. ఇది అంటే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఈజీగా మన స్కిన్ లోకి అది బ్లెండ్ అయిపోతుంది అనమాట, అంటే అబ్జార్బ్ అయిపోతుంది. సో నేను కొంచెం తీసుకొని అప్లై చేసుకుంటాను. సో డ్రై స్కిన్ వాళ్ళందరికీ ఇలాంటి హైడ్రేటింగ్ సెరమ్స్ అనేది ఒక మంచి వరం లాంటిది అనమాట. చాలా మంచిగా హైడ్రేట్ చేస్తుంది స్కిన్ కి. ఇటుపక్క స్కిన్ కి డిఫరెన్స్ అనేది చూడండి. ఇటుపక్క ఎంత డ్రైగా ఉందో, ఈ హైలరానిక్ యాసిడ్ అప్లై చేసుకున్న చోట చూడండి ఎంత హైడ్రేటింగ్ గా ఉందో. అండ్ ఇది మన స్కిన్ లోకి చాలా క్విక్ గా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. అండ్ థిక్నెస్ కూడా ఏం లేదు. స్కిన్ ఇది చాలా బాగా హైడ్రేట్ చేసి అండ్ ప్లంపీ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ అందర్ స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది అన్నారు. బట్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయండి. అండ్ మనము స్కిన్ కేర్ చేసుకునేటప్పుడు ఒక ప్రోడక్ట్ కి ఇంకో ప్రోడక్ట్ యూజ్ చేస్తాం కదా. సో ఈ రెండు ప్రోడక్ట్స్ కి మధ్యలో మనము కొంచెం గ్యాప్ ఇవ్వాలంట. సో అట్లీస్ట్ ఒక 30 seconds అలా. సో దట్ ఏంటంటే మనం ఫస్ట్ అప్లై చేసుకున్న ప్రోడక్ట్ మన స్కిన్ లోకి నీట్ గా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అప్లై చేసుకున్న ప్రోడక్ట్ కూడా మనం గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటాం కాబట్టి అది కూడా వర్క్ అవుతుంది. సో అలా మీరు కూడా చేయండి. వెంటనే కాకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మీరు నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది అప్లై చేసుకోండి. సో నేను ఇప్పుడు అప్లై చేసుకున్న హైలరానిక్ యాసిడ్ ఏంటంటే మంచిగా స్కిన్ లోకి సెటిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటాను. సో నా ఆల్ టైమ్ ఫేవరెట్ డాటన్ కి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ఈ మాయిశ్చరైజర్ ఫస్ట్ బాటిల్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. సో కొత్త బాటిల్ తీసుకున్నాను, దీన్ని యూజ్ చేస్తాను. నాకు పాండ్స్ మాయిశ్చరైజర్ తర్వాత బాగా నచ్చింది ఏంటంటే ఈ డాటన్ కి మాయిశ్చరైజర్ అనమాట. చాలా మంచిగా నా స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది ఇది. అండ్ ఈ డాటన్ కి మాయిశ్చరైజర్ కూడా సెరమైడ్స్ అండ్ హైలరానిక్ స్కిన్ బ్యారియర్ రిపేర్ ప్లస్ ఫేస్ క్రీమ్. సో నేను అన్ని హైలరానిక్ యాసిడ్ ఉన్న ప్రోడక్ట్స్ ని చూస్ చేసుకుంటాను. ఎందుకంటే నా స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుందని చెప్పాను కదా. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని మన స్కిన్ కి మంచిగా హైడ్రేషన్ ఇస్తాయి. సో అలా ప్రోడక్ట్స్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ మీరు కూడా తెలుసుకుంటే మీ స్కిన్ టైప్ కి లేదా మీ స్కిన్ కి ఏది కావాలో ఆ ప్రోడక్ట్స్ ని పర్ఫెక్ట్ గా మీరు చూస్ చేసుకోగలుగుతారు.
మంది నెక్ కి అప్లై చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. నెక్ కి కూడా అప్లై చేసుకోండి. ఏదైనా ప్రోడక్ట్ మీ చేతిలో మిగిలి ఉంటుంది కదా, సో దాన్ని అప్లై చేసుకున్నా చాలు. లేదా మార్నింగ్ టైమ్స్ లో మీరు బాడీ లోషన్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. సో మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకున్నాను. చాలా చాలా బాగుంది. నా స్కిన్ అనేది ఇప్పుడు చాలా మంచి ఫీలింగ్ ఉందన్నమాట. ఇంతకు ముందు చాలా డ్రైగా ఉండింది. ఈ బయోక్లో ఆక్వా బూస్ట్ హైడ్రేటింగ్ సెరం అప్లై చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్ గా నా స్కిన్ లోకి ఒక మంచిగా ఏది ఎలా చెప్పాలంటే, మనకి సమ్మర్ లో బాగా దాహం వేస్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ కనిపిస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, అలా నాకు అనమాట. ఇది ఆక్వా బూస్ట్ హైడ్రేటింగ్ సెరం అప్లై చేసుకున్న తర్వాత అంత మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్ అనేది. సో ఆ హైడ్రేటింగ్ సెరం అనేది స్కిన్ కి చాలా మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది. అలానే నేను మాయిశ్చరైజర్ కూడా మంచిగా హైడ్రేట్ చేసే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను కాబట్టి స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్ గా ప్లంపింగ్ గా ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఐ క్రీమ్ ని యూజ్ చేస్తాను. సో నాకు మేజర్ గా ఉన్న ప్రాబ్లం అదే, అండర్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్. చాలా మందికి డార్క్ సర్కిల్స్ రావడానికి మెయిన్ రీజన్ అదే అంట. అండర్ ఐస్ కింద చాలా మందికి డ్రైనెస్ ఎక్కువ ఉన్న డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంట. సో అందుకే నేను బయోక్లూ వాళ్ళది ఎవర్ గ్లో అండర్ ఐ సెరమ్ అయితే యూజ్ చేయబోతున్నాను. సో దీన్ని యూజ్ చేస్తున్నాను. సో అండర్ ఐస్ కింద కూడా ఇది చాలా మంచిగా హైడ్రేట్ చేసి అండ్ మన డార్క్ సర్కిల్స్ కానీ పఫీనెస్ ని కానీ చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. సో నేను ఎలా అప్లై చేసుకుంటానంటే, ఇలా హ్యాండ్స్ పైన కొంచెం తీసుకొని ఇలా ఐస్ చుట్టూ అప్లై చేసుకొని ఫస్ట్ మసాజ్ చేసుకుంటాను. సో దట్ ఏంటంటే మనకి ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్ గా మన ఐస్ చుట్టూ ఉంటుంది అండ్ ప్రోడక్ట్ కూడా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్ లో ఒక 30 సెకండ్స్ వరకు మసాజ్ చేసుకోండి. అండ్ ఐస్ కూడా చాలా రిలాక్స్ అయినట్టు ఉంటాయి. అలానే మనకి డార్క్ సర్కిల్స్ కూడా మెల్లమెల్లగా ఫేడ్ అవుతాయి ఇది కంటిన్యూస్ గా యూజ్ చేస్తే. అండ్ పఫీ ఐస్ కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ కొన్ని అండర్ ఐ క్రీమ్స్ ఎలా ఉంటాయంటే, మనము ఎంత అప్లై చేసుకున్నా అవి అలానే గ్రీజీగా ఉంటాయి. బట్ ఇది చూడండి, నేను అప్లై చేసుకున్న తర్వాత ఎంత బాగా నీట్గా మన స్కిన్లోకి బ్లెండ్ అయిపోయి ఆ గ్రీజీనెస్ అనేది లేదు. మీకు కావాలంటే టోనర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత టోనర్ని అప్లై చేసుకోవచ్చు. టోనర్ని అప్లై చేసిన తర్వాత ఇలాంటి హైడ్రేటింగ్ సెరమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో అంత టైం ఉండదు, అంత పేషెన్స్ కూడా ఉండదు. సో నేను డైరెక్ట్గా హైడ్రేటింగ్ సెరమ్ అనేది యూజ్ చేసేస్తూ ఉంటాను. సో నా ఫేవరెట్ అనమాట నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ హైడ్రేటింగ్ సెరమ్. చాలా మంచిగా మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. సో అండర్ ఐస్ కింద చేసేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్ బామ్. సో లిప్ బామ్ వచ్చేసి నేను నైట్ టైంకి 2 యూజ్ చేస్తాను అనమాట. ఒకటి బయోక్లో వాళ్ళదే లిప్ ఓవర్ నైట్ మాస్క్, ఇది ఒకటి యూజ్ చేస్తాను. అలానే నెక్స్ట్ ఫాక్స్టైల్ వాళ్ళది సూపర్ మోడల్ అని చెప్పి దీన్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఈ లిప్ బామ్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దీని ఫ్రేగ్రెన్స్ బాగుంది అండ్ అలానే మన ఓవర్ నైట్ లో మన లిప్స్ ని చాలా వరకు రిపేర్ చేస్తుంది. సేమ్ రెండు అలానే పర్ఫామ్ చేస్తాయి. సో రెండుని నేను మిక్స్ చేసి అప్లై చేసుకుంటాను అనమాట. ఇందులో ఏంటంటే ఇది ఒకటి అప్లై చేసుకున్నామంటే ఇందులో మనకి కలర్ అనేది లేదు, అంటే టింట్ లేదు, జస్ట్ నార్మల్ లిప్ బామ్ అనమాట ఇది. బట్ ఇది లిప్స్ ని మాత్రం చాలా మంచిగా హైడ్రేట్ చేస్తుంది. హైడ్రేట్ చేసి మంచిగా ప్లంప్ కూడా చేస్తుంది. అంటే ఇది మనము మంచి లిప్ మాస్క్ అని చెప్పొచ్చు. సో నైట్లో మనము ఇలాంటి లిప్ మాస్క్ అప్లై చేసుకుంటే మన లిప్స్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటాయి మార్నింగ్ లేవగానే. అండ్ నెక్స్ట్ దీనిపైన నేను ఫాక్స్టైల్ వాళ్ళది సూపర్ మోడల్ చెప్పాను కదా, సో ఆ లిప్ బామ్ని ఇలా అప్లై చేసుకుంటాను. సో ఈ రెండు మిక్స్ అయ్యి కూడా చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట. సో నాకు పర్సనల్గా ఇలా నచ్చింది, ఇలా అప్లై చేసుకుంటాను. మీకు కావాలంటే రెండిట్లో ఏదో ఒకటి అప్లై చేసుకున్నా సరిపోతుంది. నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఇంతే ఉంటుంది. చాలా సింపుల్గా నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే చాలు. ఇలా అప్లై చేసుకొని నేను నైట్ పడుకునేస్తాను అనమాట. మార్నింగ్ లేవగానే నాకు ఎలా కావాలో అలా మంచి హైడ్రేటింగ్ ఫేస్ అనేది ఉంటుంది. అండ్ నేను ఇవన్నీ స్కిప్ చేసి వీక్కి 2 times ఈ ఫాక్స్టైల్ వాళ్ళది ఓవర్ నైట్ గ్లో మాస్క్ని యూజ్ చేస్తున్నాను చాలా రీసెంట్గానే. ట్రస్ట్ మీ, ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. సచ్ ఏ జర్మ్ ఇది. ఇదేంటంటే మనము ఈ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇవేవి యూజ్ చేయకుండా జస్ట్ ఇది ఒక్క లేయర్ అప్లై చేసుకోవాలన్నమాట స్కిన్ పైన. సో ఇది ఒక లేయర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా బాగా హైడ్రేట్ అయినట్టు ఉంటుంది.
ఒక మంచి గ్లో కూడా వస్తుంది అనమాట. సో దీనిపైన ఒక డీటెయిల్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీకు డీటెయిల్ వీడియో కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, తప్పకుండా దీని డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, షార్ట్స్ లో లేదా లాంగ్ వీడియోలో వీలైతే. సో ఇది నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. చాలా మినిమల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, నాకు కావాల్సిన హైడ్రేషన్ వస్తుంది అండ్ నాకు కావాల్సిన నాన్ గ్రీజీ ఎఫెక్ట్ అన్ని ఉంటుంది అనమాట. ఇలా బేసిక్ గా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మన స్కిన్ కి ఏది అవసరమో అది మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుంది. సో మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. మీరు ఒకవేళ ఇంతవరకు నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ ట్రై చేయలేదంటే అండ్ ట్రై చేయండి. మీది ఒకవేళ డ్రై స్కిన్ అయితే ఖచ్చితంగా ఈ హైడ్రేటింగ్ సెరమ్ అయితే యూజ్ చేయండి, చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. వీటి ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, తప్పకుండా చెక్ చేసి ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి స్కిన్ కేర్ రొటీన్ గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.